నమస్తే అండి సత్యం గారు. ఆ! నమస్తే అండి. డాక్టర్ గారు, ప్రధానంగా చెప్పండి. చూసుకుంటే నిన్నటి నుంచి బాగా దుమారం రేగుతున్న విషయం ఏదైతే సెన్సార్ బోర్డుకి సంబంధించి ప్రతి వ్యాఖ్యల్ని సెన్సార్ చేసే ఇండస్ట్రీకే సెన్సార్ వ్యాఖ్యలు చేశారు కొండా సురేఖ. ఈ వ్యాఖ్యలు ఒక రకంగా అక్కినేని కుటుంబమే కాదు, యావత్ సినీ పరిశ్రమ కూడా ఖండిస్తూ ఉంది. ఎందుకంటే నిరాధారమైన ఆరోపణలు చేయటం ఒక ఎత్తు అయితే, ఇలా వ్యక్తిగత విషయాల్లో జొరపడి చాలా ఘోరమైన మాటలు మాట్లాడటం ఇది కరెక్ట్ కాదంటూ కూడా ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు. అక్కినేని ఫ్యామిలీతో పాటు సినీ ఇండస్ట్రీ ఖండిస్తుంది, మహిళా లోకం కూడా ఖండిస్తుంది. దీన్ని ఎలా చూడాలి, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇవాళ రాజకీయాల్లో ప్రతిదాన్ని పాలిటిసైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే దరిదాపు 60 ఏళ్ల వయసు ఉన్నటువంటి కొండా సురేఖని రఘునందన్ రావు నూలుపోగేస్తే దాన్ని ట్రోల్ చేశారు. మొదట చేసిన తప్పు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసింది. సరే, అది ఎక్స్పోజ్ కావటంతో మహిళా సంఘాలు ఖండించడంతో పొరపాటు జరిగింది, క్షమించాలని వాళ్ళు క్షమాపణలు కోరారు. కోరిన తర్వాత కొండా సురేఖ సైలెంట్గా ఉండాల్సి ఉండే. కానీ కేటీఆర్ని కార్నర్ చేయటానికి ప్రయత్నం చేసి చివరికి సినీ ఇండస్ట్రీస్ని డిఫెన్స్లో పడేసే ప్రయత్నం చేసింది. కాబట్టి ఇవాళ సినీ ఇండస్ట్రీ రియాక్ట్ అవుతూ వచ్చింది. చివరికి కొండా సురేఖ కేటీఆర్ కార్నర్ చేయబోయి తనే కార్నర్ చేయబడింది. కాబట్టి మంత్రివర్గ స్థానంలో ఉన్నటువంటి మహిళ కాస్త ఓపికగా వ్యవహరిస్తే పోయేది. ఎందుకంటే ఒక వ్యాపార వ్యవహారాల్లో కానీ, రాజకీయాల్లో కానీ, మరే విషయంలో కానీ వ్యక్తిగత విషయాలు చర్చకు రానియద్దు. అందులో మహిళలకు సంబంధించిన విషయాలు అసలు చర్చనీయాంశంగా చేయడం అనేది సమాజం హర్షించదు. అనేక సార్లు ఇది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి తర్వాత ఇంకోటి, కొండా సురేఖ మాట్లాడినటువంటి విషయాలు కొత్త ఏం కావు. ఇప్పటికే అనేక చోట్ల ట్రోల్ అవుతా ఉన్నాయి. కాబట్టి ఇవాళ రాజకీయాల్లోకి ఇది తీసుకొచ్చే వరకు ఇది పెద్ద చర్చనీయాంశమైంది. అందుకని ఇప్పటికైనా మంత్రులే కాదు, ఎవరైనా మరొక వ్యక్తిగత విషయాలు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. అది హర్షించరు ప్రజలు. మరొక అంశం ఏంటంటే, ఇవాళ నాగార్జున కుటుంబం మీద గతంలో ఎన్కన్వెన్షన్ కూర్చేయటం, ఇప్పుడు ఇది కావటంతో వాళ్ళ కుటుంబం మీద ఏదో నెగిటివ్ యాటిట్యూడ్ ఉంది ఈ గవర్నమెంట్కి అనేటువంటిది ఇవాళ ఇంకొంచెం ఎక్స్పోజ్ చేయడానికి రాజకీయాలు ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇవేవీ కరెక్ట్ కాదు. ఒకటే, కొండా సురేఖను ఎక్స్పోజ్ చేయడానికి బీఆర్ఎస్ ప్రయత్నం చేసింది. కొండా సురేఖ కేటీఆర్ని ఎక్స్పోజ్ చేయడానికి ప్రయత్నం చేసి ఇద్దరు మహిళలను చర్చనీయాంశం చేయడంతో ఆ వైపు ఎక్కువ రియాక్షన్ వస్తుంది. కాబట్టి ఏదేమైనా కేటీఆర్ దొంగ ఏడుపులు అన్న కాడి నుంచి టాపిక్ ఎక్కువ రేజ్ అయినట్టు అర్థమైంది సత్యం గారు. వాస్తవం మీరు చెప్పినట్టుగానే క్షమాపణలు కోరారు. ఇది కరెక్ట్ కాదనేటువంటి బీఆర్ఎస్ కూడా ఖండించింది, హరీష్ రావు కూడా ఖండించారు. ఒక దశలో కేటీఆర్ చెప్పిన మాట ఏది దొంగ ఏడుపులు అన్న తర్వాత నుంచి బాగా ఫైర్ అయినట్టు కనబడింది కొండా సురేఖ. కనపడింది. తర్వాత కొండా సురేఖ కూడా ఇప్పుడే ఒక హాఫ్ అన్ అవర్ కింద, పత్రిక రాలేదు కానీ ఒక హాఫ్ అన్ అవర్ కింద సమాంతకు ట్వీట్ చేసింది. నేను ఒక నాయకుని యొక్క తప్పుడు పద్ధతులు వ్యతిరేకించడానికి మాట్లాడే తప్ప మిమ్మల్ని వ్యక్తిగతంగా అనాలని కాదు. తర్వాత మీరు స్వయం కృషితోటి పైకి వచ్చారు, అది నాకు ఆదర్శం అని కూడా ఇవాళ ట్వీట్ చేసింది ఇంతకుముందు. కాబట్టి ఏదేమైనా కొండా సురేఖ మీద ఎక్స్పోజ్ చేసిన విషయంలో హరీష్ రావు మిగతా వాళ్ళు క్షమాపణ చెప్పారు. ఇవాళ కొండా సురేఖ కూడా అదే పని చేశారు. కాబట్టి ఇది ఇక భవిష్యత్తులో పెద్ద చర్చనీయాంశం అవుద్దని అనుకోవట్లే నేను. అవునవును. ఎందుకంటే నిరాధారమైన ఆరోపణలు చేయటం అనేది కూడా ట్రోల్స్, ఇవన్నీ వైరల్ న్యూస్లు అనేవి కామన్ జరుగుతూ ఉంటాయి ఇండస్ట్రీలో, సెలబ్రిటీస్. కానీ ఇలా సమాజంలో ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు, బాధ్యత కలిగిన రాజకీయ నాయకులు మాట్లాడేటప్పటికి ఇంకొంచెం అది కరెక్ట్ కాదు. అవును, ఓకే. వాళ్ళ సెల్ఫ్ ఇంట్రెస్ట్ కొద్దీ ఉపయోగించుకుంటా ఉంటారు. అవునవునవును.